రిగ్గింగ్ వల్లనే జరిగింది, రిగ్గింగ్తోనే దొంగ ఓట్లతోనే చేసారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 50 లక్షలతో దొరికిన దొంగ. ఆయన దొంగతనం ఎట్లా చేయాలో ఈజీ తెలుసు. నీ సెక్రటరీలో లంక మీద ఎతికిన ఆయన జనానికాడ ఎట్లా దోసుకోవాలో ఎట్లా పంచాలని తెలియదు ఆయనకి. ఇవాళ ఇదే టైంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచుంటే ఎక్కడెక్కడ పైసలు వచ్చినా వాళ్ళ ఇళ్ళ మీద దారులు అంత చిల్లరవే వ్యక్తులు. కాబట్టి దయచేసి చెప్తున్నాం, మీకు ఎన్ని జరిగినా కష్టకాలం కాపాడడానికి మేము ఉంటాం, అండగా ఉంటాం. ఎప్పుడు ఇబ్బంది అయినా కారు బీఆర్ఎస్ పార్టీ మీకు రక్షణగా ఉంటుంది. ఈ ఒక్క ఉప ఎన్నికలతో రేపు 10 మంది రాజీనామా చేయాలి ఖచ్చితంగా. రేపు హైకోర్టు తీర్పిస్తుంది. 10 మంది రాజీనామా చేస్తే 10 మంది పల్లెల్లో నిలబెట్టి బట్టలు ఇప్పుతారు. ఇక్కడ ఓట్లే లేదు, చదువుకునే విఘ్నులు ఓటేసి ఉంటే ఇలా వేరే పరిస్థితి ఏర్పడేది. మాకే దొరకలేదు. ఒక బూత్లో 1150 ఓట్లు ఉంటే 580, 600 ఓట్లే దొరికినాయి. మరి ఇలా పోలింగ్లో 800 ఓట్లు పోలేని ఎట్లా పోలేని? బూత్కి 100, 150 ఓట్లు వేసుకురు దొంగ ఓట్లు. అదే మీ మెజార్టీ. అది ప్రీ ప్లాన్డ్గా జరిగిన వ్యవహారం. ఇక అంతా హోంమంత్రి ఆయనే, పోలీసు శాఖ ఆయన కాడ ఉంది, ఎలక్షన్ కమిషన్ చెప్పు చేతిలో ఉంది. దీపక్ రెడ్డి అనేటానికి 25,000 ఓట్లు పడ్డాయి పోయినసారి. ఇలా ఎన్ని పడ్డాయి? ఎవరు ములాఖాత్ అయ్యారు? ఈ రాష్ట్రంలో ఎవరితో ములాఖాత్ అయ్యారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. ఎప్పుడు చెప్పు తీసుకుందాను అలా అన్నోని, ఈసారి నుంచి అన్నోని చెప్పు తీసుకుందానా. మరి ఏ లంకెల దీపక్ రెడ్డి ఓట్లు పడితే మేము వెళ్తాం కదా, మరి నీకెందుకు పడ్డాయి? అంతే కదా. ఎంత బీఆర్ఎస్ మీద చేస్తున్న విష ప్రచారం. మేము బీఆర్ఎస్ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం బతికే వ్యక్తులం, తెలంగాణ ప్రజల కోసం చచ్చే వ్యక్తులం. కాబట్టి మీ ఏ ధైర్యం అధైర్యపడవద్దు, అండగా ఉంటాం, కష్టకాలం కాపాడుకుంటాం.